టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 15 ఆలయాల్లో అందిస్తున్న అన్నప్రసాదాన్ని ఈ నెల 31 నుంచి మరో 19 ఆలయాలకు విస్తరించనుంది. 2026 ఫిబ్రవరి 28 నుంచి మిగిలిన 26 ఆలయాలకు విస్తరించనుంది టీటీడీ. తిరుపతి టీటీడీ పరిపాలనా భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం టీటీడీకి చెందిన 15 ఆలయాల్లో అన్నప్రసాదం అందిస్తుండగా ఇకపై అన్ని ఆలయాల్లో అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభం కానుంది. టీటీడీ అంచనా ప్రకారం ఇతర ఆలయాలకు సాధారణ రోజుల్లో రోజుకు 1500 నుంచి 2000 మంది భక్తులు, వారాంతంలో 10,000 వరకు, పర్వదినాల్లో 25,000 వరకు భక్తులు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నప్రసాదాల పంపిణీ సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. అన్నప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ఇప్పటి వరకు ఆలయాల్లో పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారీ నివేదికలు రూపొందించాలని కూడా సూచించారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర సాయుధ దళాల్లో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సిఎపిఎఫ్, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లో ఈ విభాగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు. 10వ తరగతి విద్యార్హతపై భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 1న రాత్రి 11 గంటల వరకు పరీక్షా ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఉద్యోగ నియామక పరీక్షలు ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి పేవెల్ 3 ప్రకారం నెలకు 21,700 నుంచి 69,000 వరకు వేతనం లభించనుంది. విశాఖపట్నంలో నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ఆకట్టుకుంటుంది. కైలాసగిరిపై సముద్రానికి అభిముఖంగా దీన్ని నిర్మించారు. శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత మాతా వెంచర్స్, ఆర్జే అడ్వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల పొడవు ఉంది. ఇందులో 20 మీటర్లు భూమి మీద, మిగిలిన 35 మీటర్లు గాలిలో ఉండేలా నిర్మించారు. సముద్ర మట్టానికి 1,020 అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకేసారి 100 మీద బ్రిడ్జ్ మీదకొచ్చిన 100 మంది కూడా అక్కడికి వచ్చిన చెక్కు చెదరకుండా బలంగా నిర్మించారు. అయితే భద్రతా కారణాల రీత్యా విడతకు 40 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల్ని బృందాల వారీగా గాజు వంతెన మీదకు పంపుతారు. ఒక్కో బృందం 5 నుంచి 7 నిమిషాల పాటు సందర్శించేందుకు అనుమతిస్తారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన చెక్కు చెదరకుండా గ్లాస్ బ్రిడ్జ్ ని రూపొందించారు. జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక గ్లాస్ తో ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేశారు. పర్యాటకుల భద్రత కోసం బ్రిడ్జ్ కి 2 వైపులా 1.5 కిలోమీటర్ల ఎత్తుల స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ పెట్టారు.